సో రామారావు గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు రామకృష్ణ స్టూడియోస్ లోనే కలవటం, అంత ముందు కూడా మీరు కలిసారు? అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఉన్నప్పుడు కలిసారు కదా. కలిసారు. జనరల్ గా ఆయన కలవంగానే ఆయనలో ఏదో ఒక సమ్మోహన శక్తి ఉంటుంది అని చాలా మంది భావిస్తుంటారు. మీకు అది కనిపించిందా? సోనం అంటే మరి చాలా అందగాడండి. ఇస్ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్ అండ్ నీట్ గా సూపర్ గా డ్రెస్ అయి ఉంటాడు. ఏదో క్యాజువల్ గా ఉంటాడు, చాలా ఫార్మల్ గా ఉంటాడు. సో యూఆర్ అట్రాక్టెడ్ బై హిమ్. చాలా మంది పొలిటీషియన్స్ వెళ్ళగానే ఆయన చూసి కాళ్ళ మీద పడుతారు అంటే కదా. సరే, వాళ్ళకి ఆ ఫీలింగ్ రావచ్చు, కొంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. అది పెద్ద ఫ్యాక్టర్ కాదు. ఆయన బిహేవియర్ ఫ్యాక్టర్. మనకి ఆయన అందరినీ గౌరవించేవాడు. ఎవరిని తిట్టడం కానీ, వాళ్ళ డ్రైవర్స్ ఎవరిని అందరినీ గౌరవించేవాడు. ఆయన సినిమాల్లో కూడా అంటారు, సినిమా తీసినప్పుడు కూడా అందరికి భోజనాలు వచ్చాయి, అందరికి అన్ని వచ్చాయి, అప్పుడు తినేవాడట ఆయన. ఆయన ఓన్ ప్రొడక్షన్ అయినా. మీరు ఇంటర్వల్ గారితో ట్రావెల్ అయ్యారు, దగ్గర చూశారు. మీరేమో అందరినీ చాలా గౌరవంగా చూస్తారు. చాలా నిబద్ధతతో చాలా గౌరవంగా చూసేవాడు. బాగా కోపడినటువంటి సందర్భం ఏమైనా ఉందా ఇంటర్వల్ గారు పరిపాలనలో? అడ్మినిస్ట్రేషన్ అవుతుంది అదే. అంటే ఒకటి రెండు ఇష్యూస్ ఆయనకి కష్టం అనిపించినా అరవడం అని, ఆఫీసర్స్ అరవడం అని అలాంటి చేసేవాడు కాదు. ఇంకా చెన్నారెడ్డి వీళ్ళందరూ కొంతమంది చాలా దీనిగా ఉండేవాళ్ళు, కానీ ఈయనప్పుడు అలా అరవడం అదే లేదు. ఒకప్పుడు ఆయనకి బాధ ఉన్నా ఐఎమ్ వెరీ సారీ, ఇలా మీరు చేస్తారు అనుకోలేదు అని అంతే. మ్యాక్సిమం అది. అంటే ఆయన చాలా బాధపడ్డాడు, మనకి చాలా కటువుగా అన్నాడని అనిపిస్తుంది. వెరీ సారీ అని చెప్తాడు ఫస్ట్. ఐఎమ్ వెరీ సారీ, మీరు అలా చేస్తారు అనుకోలేదు అనేవాడు అంతే మ్యాక్సిమం. మీకు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? అంటే జనరల్ గా ఇంటెలిజెన్స్ అనగానే కొంచెం బాగా ఇంటిమేసీ ఉంటుంది. తర్వాత కొన్ని సంఘటనలు మనం అనుకోని కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఆయన ఏమి అంటే లక్కీగా పెద్దగా జరగలేదు. సరేనే ఇమ్మీడియట్ గా అర్థం చేసుకునేవాడు నాకు. ఇప్పుడు నా మీద కూడా ప్రాపంగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ మనిషి అని, మా రిలేషన్ చాలా మంది శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ వాళ్ళు, ఎంపీ అక్కడంతా కాంగ్రెస్ వాళ్ళే, మా క్లోజ్ రిలేషన్స్. అలా కొంతమంది నా మీద ప్రాపంగా చేశారు. నాతో ఆయన చెప్పేవాడు, మీ మీద ఇలా చెప్తున్నాడు ఇలా కానీ నమ్మేవాడు కాదు ఆయన. సో చెప్పుడు మాటలు నమ్మరు. అంటే నా విషయంలో ఆయన ఏమి పట్టించుకోలేదు. అంటే ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. సో ఎవరేం చెప్పినా బాధర్. ఎవరిపైన అలానే ఉంటుందా? నమ్మకం ఏర్పడితే అంతే, అలాగే ఉంటుంది. అంటే నమ్మకం ఏర్పడిపోయినా అన్ని గుడ్డిగా మరి ఏం చెప్తే చేయడు, బట్ నమ్మకం ఏర్పడితే నమ్ముతాడు మనిషిని. ఆయన సెలక్షన్ ఆఫ్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా మంచి ఆఫీసర్స్ అంటే ఇమీడియట్ గా సెలెక్ట్ చేస్తారు. చాలా మంచివాడు సార్, ఆనెస్ట్ వాడు సార్, వెరీ హార్డ్ వర్కింగ్ అంటే వెంటనే తీసుకుంటాడు. అంటే ఆ పోస్టింగ్ ఏదైనా ఇవ్వాలన్నా ఏదైనా వాడు అలాంటి వాళ్ళకి ఆటోమేటిక్ ఏం ఆలోచించాడు. సో ఇప్పుడు లాగా క్యాస్ట్, రీజియన్ ఇలాంటివన్నీ లేదు. కొంతమంది వాళ్ళిద్దరు ఆఫీసర్స్ ఆనెస్ట్ ఆఫీసర్ అయినా వాళ్ళు దెబ్బతిన్నారు ఆయన టైంలో. దెబ్బతింటే ఎవడో ఏసీబీ ఎంక్వైరీ అయితే మేము వెళ్ళి చెప్తే వెంటనే మార్చుకున్నాడు. వాళ్ళు రమ్మనండి పిలుస్తా మాట్లాడినాను. వాళ్ళతో మాట్లాడి విషయం తెలుసుకొని సరేలేండి నేను చూసుకుంటాను మేము వెళ్ళి చెప్తే ఆ ఇంపార్టెన్స్ ఉండేది. సో రామారావు గారు ఎప్పుడైనా మిమ్మల్ని ఫ్యామిలీ పరంగా రమ్మని చెప్పి పిలిచారా ఇంటికి పర్సనల్? అంటే అలా పర్సనల్గా అంటే పెళ్లి అయినప్పుడు అప్పుడు పిలిచేవాడు. పెళ్లి అమ్మాయికి వచ్చిన అమ్మాయికి పెళ్లి అయింది అది అలాంటప్పుడు. మీ ఇంటికి వచ్చేవాళ్ళ రామారావు గారు ఏమన్నా? లేదు లేదు, అంత ఇంటిమేసీ అంటే జనరల్ గా కొంతమంది చెప్తుంటారు, వాళ్ళు ఏదో కొంతమంది డ్రైవర్లు ఇంటికి కూడా వెళ్ళే వాళ్ళు పిలిస్తే పని ఉంటే వెళ్తారు, అంటే అకేషన్ ఉంటే వెళ్తారు. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి అంటే వస్తాడు ఆయన. సో ఆయన తోటి ట్రావెల్ అయ్యారు బాగా దగ్గర నుంచి. మళ్ళీ ఆయన దగ్గర నుంచి మీరు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఏమనిపించింది? అంటే రామారావు గారి దగ్గర నుంచి దూరం. రామారావు అప్పుడు లేరు, ఇంకా రామారావు దగ్గర నుండి నేను ఆర్టీసీకి వెళ్ళిపోయాను. అవును, ఆయన ఓడిపోయారు. 89 లో మళ్ళా గెలిచారు. నేను అప్పుడు కమిషనర్ పోలీసుకున్నాను, మర్చిపోయాను. కమిషనర్ పోలీసుకున్నాను, మళ్ళీ గెలిచారు ఆయన, పెద్ద మెజార్టీతో గెలిచారు. అప్పుడు కూడా మళ్ళీ 94 ఆయన మళ్ళీ గెలిచింది కదా. మళ్ళా పిలిచారు నాకు. సో క్యాబినెట్ ఫార్మేషన్ అవన్నీ ఆ టైంలో ఫస్ట్ 2 days ఎవరు ఉంటారు కదా, నేను అదో డిస్కస్ చేస్తుండేవాడు. అప్పటికి లక్ష్మీభారతి కూడా వచ్చారు, సీన్లోకి వచ్చారు. నాకు పెద్ద తెలియదు ఆవిడ. సో అలా చేశాక అప్పుడు జయప్రకాష్ నారాయణ్ నేనే పిలుచుకొచ్చాను. అంటే ఇక్కడ గవర్నర్ దగ్గర ఉన్నాడు, ఆయన తీసుకొద్దామని. సో గవర్నర్తో మాట్లాడి తీసుకొచ్చాను. సిఎస్ రావు అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా. అప్పుడు మళ్ళీ ఇందులో కంటిన్యూ అయ్యాం మేము. అంటే నేను లా అండ్ ఆర్డర్లోనే ఉన్నాను, కమిషనర్ ఉన్నాను, తర్వాత లా అండ్ ఆర్డర్ అయ్యాను. మేము కంటిన్యూ అయ్యాము. తర్వాత ఈ క్రైసిస్ వచ్చింది లక్ష్మీభారతి విడగొడల్లో.
ఆ గొడవలో మళ్ళీ చంద్రబాబు నాయుడు బికమ్ సీఎం. అప్పుడు నేను ఇక్కడ కంటిన్యూ అయ్యాను. తర్వాత నేను వెళ్ళాను సెంటర్కి.